పోలీస్ స్టేషన్ల వద్ద పరిస్థితి చూస్తుంటే వాటిని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు పీపీపీ విధానంలోకి మార్చినట్లు ఉన్నారని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి రమేష్ గౌడ్ అన్నారు. అనంతపురం నగరంలోని 2 టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద నిరసన తెలిపిన వైసీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టడం మీద ఆయన తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ నాయకుడు దాదును ఎందుకు అరెస్టు చేశారని ప్రశ్నించేందుకు వెళ్తే 23 మందిపై కేసులు పెట్టారన్నారు. ఇక్కడ సీఐలు ఒకరేమో కాల్చిపారేస్తాం నా కొడక అంటారని, ఇంకొకరేమో 200 మందిని దించుతామంటారని, అసలు వారు ఎందుకలా వ్యవహరిస్తున్నారో వారికైనా అర్థమవుతోందా అని ప్రశ్నించారు. పైగా దీని గురించి మాట్లాడినందుకు నాతో పాటు మరో 23 మంది ముఖ్య నాయకులపై కూడా కేసులు పెట్టారన్నారు. అసలు మేమేమైనా రౌడీలు, సంఘ విద్రోహ శక్తులమా అని ఆయన నిలదీశారు. మా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా కొందరు అభిమానులు పొట్టేళ్లు కొడితే దాని గురించి ఏకంగా హోంమంత్రి వరకు స్పందిస్తూ అక్రమ కేసులు పెట్టడం, రోడ్లపై ఊరేగించడం ఏంటన్నారు. బాలకృష్ణ సినిమాలు విడుదల సమయంలోనూ ధర్మవరం వంటి ప్రాంతాల్లో ఊరేగింపుల్లో వేట కొడవళ్లు పట్టుకుని పొట్టేళ్లు కొడితే మీకు కనబడలేదా అని పోలీసుల్ని నిలదీశారు. మీరు మాపై అక్రమ కేసులు పెడుతుంటే భయపడి వెనక్కు తగ్గుతామనుకోవద్దని, మాది ఒక్క అడుగు ముందుకే పడుతుందన్నారు. కనీసం నూతన సంవత్సరం నుంచైనా పోలీసులు పనితీరు మారాలని, న్యాయం వైపు నిలబడి చట్టప్రకారం పనిచేయాలని రమేష్ గౌడ్ సూచించారు. మా పార్టీకి సంబంధించినటువంటి మైనార్టీ నాయకుడిని దాదు అనేటటువంటి వ్యక్తిని పోలీసులు అక్రమంగా అరెస్టు చేయటాన్ని మేమంతా ఖండిస్తూ, ఆ రోజున దాదు వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు పోలీస్ స్టేషన్లోనే బాధపడతా ఉంటే అతనికి మేమున్నాము అనే ఒక భరోసా కల్పించడానికి, అదేవిధంగా సంబంధిత స్టేషన్ అధికారులతో చర్చించి అబ్బాయికి న్యాయం జరిగే విధంగా ప్రయత్నం చేయటంలో మేమందరం కలిసి కూడా 2 టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. మరి వెళ్ళటంతోనే అక్కడ ఉన్నటువంటి సిఐలు, ఆ స్టేషన్కి సంబంధించినటువంటి కానిస్టేబుల్తో సహా అందరూ కడక మేమేదో తప్పు చేశాం, ఏదో పాపం చేసినట్లు మా పైన చాలా దురుసుగా ప్రవర్తించడం కూడా జరిగింది. అదే సందర్భంలో బాధితుని పక్షాన మేము నిరసన తెలియజేయాలి, మాకు న్యాయం జరగాలనేటటువంటి ఒక ఉద్దేశంతో పోలీస్ స్టేషన్ లోపలికి రానివ్వకపోయినా అక్కడే కూర్చొని మా నిరసన తెలియజేసేటువంటి క్రమంలో అనంతపురం నగరానికి సంబంధించినటువంటి మరికొంతమంది సీఏలు కూడా వచ్చి రావడంతోనే మేమేదో తీవ్రవాదులం అన్నట్లుగా, ఏదో రౌడీలం అన్నట్లుగా, లేదంటే సంఘ విద్రోహ శక్తులం అన్నట్లుగా ఇష్టం వచ్చినటువంటి మాటలు. ఒకరేమో 200 మందిని దించుతా అంటారు ఇక్కడే, మరొకరేమో కొడకల్లారా కాల్చి పడేస్తానంటారు. ఏంది జరుగుతుందిరా స్వామి ఈ రాష్ట్రంలో, ఈ స్టేషన్ దగ్గర ఏందో అంటే ఓ పక్కన ఆలోచన చేస్తూ ఉన్నాం. అరే పొరపాటుగా ఏమన్నా ఇక్కడ ఏమన్నా పోలీస్ స్టేషన్ అనేటటువంటిది ప్రజల ఆస్తినా? మాకు తెలిసినంత వరకు ప్రస్తుతం ఈ రాష్ట్రంలో ఇప్పటివరకు అయితే పోలీస్ స్టేషన్లన్నీ ప్రజల ఆస్తి, ప్రజల హక్కుగా ఒక ప్రతిపక్ష పార్టీ నాయకులుగా ప్రజా సమస్యల పైన కావచ్చు, మాకు జరుగుతున్నటువంటి అన్యాయం పైన కావచ్చు పోలీస్ స్టేషన్లకి పోవచ్చు. మరి మాకు తెలియకుండానే ఇక్కడ ఏమన్నా చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా పోలీస్ స్టేషన్లు కూడా పీపీపీ అని చెప్పి ప్రైవేట్ వ్యక్తులకి ఏమైనా ఇచ్చేసినాడేమో మాకు తెలియనటువంటి భయం ఏర్పడతా ఉంది. అక్కడ ఉన్నటువంటి సీఏలు కూడా చాలా మంచివారే. ఎందుకంటే గతంలో చాలా మంచి పేరు ఉన్నది. ఎందుకు ఈ విధమైనటువంటి వాతావరణాన్ని కలగజేస్తున్నారు అనేటటువంటిది అర్థం కానటువంటి పరిస్థితి. తర్వాత డిఎస్పీ గారు రావటం, పిలిపించి మాట్లాడటం, సర్ది చెప్పడం జరిగింది. మరి ఎందుకు ఇలాంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో
కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన ఒక కుట్రపూరితమైనటువంటి వాతావరణంలో మీరు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ ఉన్నారు అనేటటువంటిది అర్థం కానటువంటి పరిస్థితి. మహిళలపైన అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి, విద్యార్థులపైన జరుగుతూ ఉన్నాయి, ఎన్నో సమస్యలు ఉన్నాయి. వాటినన్నిటిని పక్కన పెట్టి కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన మాత్రమే టార్గెట్ చేసుకుంటూ ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా ఇబ్బందులకు గురి చేస్తూ కేసులు నమోదు చేస్తూ మేము బాధితుల పక్షాన పోతే స్వయంగా 23 మంది పైన కేసులు నమోదు చేయడం జరిగింది. ఇది ఎంతవరకు న్యాయం అనేటటువంటిది ఇక్కడ ప్రశ్నిస్తూ ఉన్నాం. కేసుల రూపంలోనూ లేకపోతే అరెస్టుల రూపంలోనూ మీరు భయపెట్టాలని చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు భయపడేటటువంటి రకం కాదు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అవమానాలను ఎదుర్కోవటం, బాధలను తట్టుకోవటం, కష్టాలను తట్టుకోవటం కొత్తేమి కాదు. మా పార్టీ పుట్టిందే పోరాటాల నుంచి. సర్ది చెప్తా ఉండింది మేము, ఆవేశపడతా ఉండింది వాళ్ళు. స్వయంగా నేనే చెప్తా ఉన్నాను, సార్ మీరు ఆవేశపడద్దండి, ఎందుకంటే నాకు చాలామంది దగ్గరగా ఉంటారు అధికారులందరూ, వాళ్ళందరూ దగ్గర వాళ్ళే. సార్ ఆవేశపడద్దండి, ఇది కరెక్ట్ కాదు. మేము వచ్చింది ఒక పార్టీ తరఫున, ఒక ప్రతిపక్ష పార్టీ నాయకులుగా మాకు హక్కు ఉంది. మా పార్టీ నాయకులను ఇబ్బంది పెట్టారు. మీరు చెప్తా ఉన్నారే ఈ సెక్షన్ 30 యాక్ట్ అనేటటువంటిది కేవలం మా కోసం మాత్రమే పనిచేస్తూ ఉందా, లేకపోతే టీడీపీ నాయకులకి ఏమైనా పని చేస్తూ ఉందా అనేసి అడిగాం. ఆటోల ర్యాలీలు చేస్తున్నారు, సినిమా ర్యాలీలు చేస్తూ ఉన్నారు, గుంపులుగా టీడీపీ నాయకులు తిరుగుతూ ఉన్నారు. వాళ్ళకు లేని 30 యాక్ట్ మా కోసమే వర్తిస్తూ ఉందా? అంటే చట్టం అనేటటువంటిది అధికార పార్టీకి చుట్టమా? మొన్నటికి మొన్న మా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా కొంతమంది అక్కడక్కడ వాళ్ళ అభిమానం కొద్దీ ఏదో పొట్టేలను కోసుకుంటే అది కూడా నేరం అన్నిట్లో, ఘోరాలు జరిగిపోయినాయన్నిట్లో స్వయంగా రాష్ట్ర హోంమంత్రిని మొదలుకొని ప్రతి ఒక్కరూ మీడియా సందర్భంలోకి వచ్చి రోడ్లపైన మా పార్టీ నాయకులందరినీ తీసుకొని వెళుతూ విచక్షణ రహితంగా కొడుతూ అరెస్టులు చేసిన పరిస్థితి. ఇదే హిందూపురంలో బాలకృష్ణ గారి చిత్రపటానికి పొట్టెల తలలన్నీ ఒక దండ మాదిరిగా కట్టడం రాష్ట్రమంతా చూశాం. మరి వారికి లేనటువంటి సెక్షన్లు మాకెందుకు? పోలీస్ వ్యవస్థ పైన ఒక అపకీర్తి, ఒక మచ్చ ఏర్పడబోతూ ఉంది. దయచేసి పోలీస్ వారందరూ గ్రహించండి. ఒకవేళ మీకు రెడ్ బుక్ రాజ్యాంగం అనేటటువంటిది ఉంటే అది తాత్కాలికం మాత్రమే. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అలు పెరగకుండా పోరాటం చేస్తూనే ఉంటామని తెలియజేస్తూ ఉన్నాం. మీరు పెట్టేటటువంటి కేసులకో, మీరు పెట్టేటువంటి బెదిరింపులకో ఏ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కనుక భయపడడు. న్యాయం వైపున, ధర్మం వైపున నిలబడాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. చట్ట ప్రకారం మేము కూడా ముందుకు వెళ్తాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటామని తెలియజేస్తూ మరొకసారి కూడా పోలీస్ వ్యవస్థ గారి ప్రతి ఒక్కరికి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తూ కనీసం నూతన సంవత్సరంలో అయినా కూడా మీ విధుల్ని న్యాయంగా, ధర్మంగా నిర్వర్తించాలనేసి కోరుకుంటూ భవిష్యత్తులో మా యొక్క పోరాటాన్ని, మా యొక్క జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజల పక్షాన నిరంతరం కృషి చేస్తూ ఉంటామని తెలియజేస్తూ ఉన్నాం ఈ సందర్భంగా.